నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. దురదృష్టం కొద్దీ ముఖేష్ని కాపాడలేకపోయాం. అతని వయస్సు 24 ఏళ్లే. ఖైనీ, పాన్, గుట్కా, పాన్ మసాలా ఇవన్నీ ప్రాణాంతకం. I love you. నువ్వు నా ప్రేమను అర్థం చేసుకుంది ఇంతేనా? నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేశాను. రాముడి గురించి తెలియాలంటే రామాయణం చూడాలి, కానీ ఇలాంటి అదో గురించి తెలియాలంటే 4 సీన్లు చూస్తే చాలు. కిరణ్, ప్లే చేయమ్మా. నువ్వు సరే అను, నా రాజ్యానికి రాణించేస్తా. ఏమంటావు? ఒక్క నిమిషం ఆగు, రాజుని అడిగి చెప్తా. రాజు. ఓకే ఓకే ఓకే. నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. తెలుసు, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసు, వాడు మంచోడని తెలుసు, ఎవ్రీ సాటర్డే సినిమాకి తీసుకెళ్తాడని తెలుసు. కానీ అదే సినిమాకి నెక్స్ట్ డే శ్రేయాతో వెళ్తాడని నీకు తెలుసా? శ్రేయ అంటే వాడి చెల్లి రయ్యదవా. నువ్వు సై అను, రఫ్ ఆడిస్తా. పక్కెళ్ళాడుకో. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది బాబు. పర్లేదండి, నేను అడ్జస్ట్ అవుతా. నేను అవ్వా. సారీ అంకుల్, మీరున్నారని చూసుకోలేదు. నాకు మంచోళ్ళు వద్దు, బోకులే కావాలి. నేను ఎంత పెద్ద బోకునో నా సెకండ్ థర్డ్ గర్ల్ ఫ్రెండ్ అడుగు. ఏ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అడగొద్దా? అది నాకంటే పెద్ద బోకు. వీడు ఎన్నో వేషాలు వేసినా భరించేవాడు అక్కడ ఉన్నాడు, వీడి ఫ్రెండ్ భరత్. వీళ్ళిద్దరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. కాకపోతే శ్రీవి ఏమో తీన్మార్ సినిమాలో మైకేల్ వేలాదిన్ టైప్ అయితే, భరత్ ఏమో సుస్వాగతం సినిమాలో గణేష్ టైప్. గుండ్రంగా ఉండేవాడిని బంతులని, పొడుగ్గా ఉండేవాడిని బ్యాట్లని భరత్ అనుకునే రోజులది. సడన్ గా వీడికో అమ్మాయి పరిచయం అయింది. వీడి పద్ధతులన్నీ నచ్చాయని ప్రేమించింది. ఒప్పుకోపోతే సూసైడ్ చేసుకుంటానంది. కట్ చేస్తే, మామూలు ఫోన్ చేస్తున్నావు, తిన్నావా? మా టైంకి తినాలి కదమ్మా, గ్లామర్ తగ్గిపోతుంది. సరే కానీ నాకు మెసేజ్ చేసి 4 నిమిషాలైంది. ఏంటమ్మా ఇంత లేటు? మరీ టైట్ జీన్స్లు అవి అలా వేసుకోవద్దు నాన్న. అబ్బాయిలందరినీ వెనకాల పడుతుంటే నా గుండె తరుక్కుపోతుంది. బ్యాలెన్స్ అయిపోయే ముందు చెప్పంగారు రీఛార్జ్ చేయిస్తా. ఫ్యామిలీ ప్లాన్ విత్ అన్లిమిటెడ్ టాక్ టైం. నేను మళ్ళీ చేస్తా, ఆగు. ఇదిలా ఉండగా ఒకరోజు, నువ్వు ఒక్కసారి నవ్వు, ఆ నవ్వును చూసే చచ్చిపోతా. ఐ విష్ ఐ కుడ్ వాక్ విత్ యు. ఎవరా అమ్మాయి? అను, ఒక్కసారి నేను చెప్పేది విన్నాను. ఒక్క నిమిషం, ఆ తర్వాత నీ ఇష్టం. అను, నీ ఇష్టం. అను, నీ ఇష్టం. అను 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 ఒక్క నిమిషం అను, నేను చెప్పే. పిక్చర్ ఏమన్నా దీనికి 1 month లో బ్రేకప్ ఏంట్రా? 3 నెలలకి రిజల్ట్స్ వచ్చి చెప్తారా మరి? నువ్వు ఇప్పుడు వెళ్ళడం అంత అవసరం వారా? లేదురా, ఇవన్నీ వదిలేద్దాం అనుకుంటున్నాను. ఐ థింక్ ఐ షుడ్ మూవ్ ఆన్. నీకు ఒకటి అర్థం కావట్లా, నువ్వు వెళ్ళిపోతే ఇప్పుడు ఈ పార్టీ లైఫ్ కి దూరం అయిపోతావు.
నేను ఇప్పుడు దూరం అవ్వాలనుకుంటుంది పార్టీ లైఫ్ కాదు, అను ఆలోచన. నువ్వు ఎలాగో వెళ్దామని డిసైడ్ అయ్యావు కాబట్టి నాదో చిన్న రిక్వెస్ట్. మనం ఎప్పటి నుంచో ఫుట్బాల్ మ్యాచ్ చూద్దాం అనుకున్నాం కదా, రేపు అది చూసుకుని నువ్వు అటు నుంచి అటేడు. కిడ్నాప్ కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసు పురోగతిని వెల్లడించేందుకు అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. రంగు పడుద్ది. మర్యాదగా మేము అడిగిన డబ్బు ఇవ్వకపోతే మాకంటూ మార్కెట్లో పేరుంది, అది నువ్వు వినాల్సి వస్తుంది. రంగు పడుద్దన్న వినేలా లేదు. వీడి కూతురు పేరేంటన్నావు? ఇంత చలిలో వాలంటీరింగ్ అవసరమా? 1 hourలో వెళ్ళిపోదాం. ఇష్క మూవీలో ట్రాఫిక్ సిగ్నల్ సీన్ ఏమన్నా తీసాడా? నీ బ్యాగ్ పట్టుకోరా నాయన, బరువుగా ఉంది. హలో సార్, we're from Helping Hand Organization. ఆడికి వెళ్ళైనా సరిగ్గా ఉండరా బాబు, ఓ రక్తాలు వచ్చేలా గోకే మాకు. చూద్దాంలే, దొరక్కపోతే థ్యాంక్స్. అయినా నిన్ను ఎవడో మార్చలేడులే. ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? సారీ. నిమిషం. I love you. What? హలో, ఏం మాట్లాడుకుని వెళ్ళిపోతారేంటండి? ఏదో ఒకటి చెప్పండి. ఎరా మళ్ళీ ఏం తగలెట్టావు? ఎవరా అమ్మాయి? చంపేసింది బా. అమ్మాయి ఏంట్రా ఇటే వేలు చూపిస్తుంది. అరే ఆడేంట్రా ఇటే వస్తున్నాడు, అమ్మడిగా కుమ్మిసేట్టు ఉన్నాడు రా. నాకు భయం వేస్తుంది, వెళ్ళిపోదాం పదరా. నాకేం తెలియదు, నేనేం చేయలేదు. అటేనా? బో అలసనం చేసి చాలా రోజు అయింది. అటే. ఓకే సార్. ఆడబ్బా, దానికి ఎంత బిల్డప్పా? Okay, I'm leaving. Bye. నా పేరు శ్రీవి. శ్రీవి ఏంటి టీవీ లాగా? ఈ అమ్మాయిలు ఏంటండి బాబు, 2 కుళ్ళు జోకులు వేస్తే పడిపోతారు. ఒకటి, సంజన నేను నవ్వుతే బాగుంటానా? మీరు మాత్రం కోపంగా ఉంటే అస్సలు బాగాలేదండి. 2, ఎలాగో మీ ఫ్రెండ్ సాయంత్రం దాకా రానుంది కాబట్టి అప్పుడు దాకైనా నన్ను వాడుకోండి. అదే కామెడీ చేయడానికి జోకర్లాను, ఆకలిస్తే వెయిటర్లాను. బాగాలేదా? రాస రాలేదా? బాగానే వచ్చింది అనుకున్నానే. తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి.
మళ్ళీ ఎప్పుడు? Check your phone. ఎవర్రా మీరు? నన్నెందుకు కిడ్నాప్ చేశారా? నీకు వివరాలు కావాలా లేకపోతే విడుదల కావాలా? అయ్యో, మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో నాకు తెలియదు, కానీ నా వీలునామాతో పాటు నా చిరునామా కూడా ఇస్తా. వెళ్ళి కనుక్కోండి. నా ఆస్తుల కంటే అప్పులు ఎక్కువ. ఆ అమ్మాయి నీకెలా తెలుసు? అమ్మాయా? ఏ అమ్మాయి? వాళ్ళందరూ నీ క్లాస్మేట్సా? నా గర్ల్ ఫ్రెండ్స్. కత్తిని చూసి తక్కువ అంచనా వేయకు. గుత్తితే గుత్తి. గుత్తా మౌరే అన్న మీ ఇద్దరు పెళ్లి చేయడానికి డిసైడ్ అయ్యిండు. నీకు ఇంకా చాయిస్ లేదు. పెళ్ళా? అవు పెళ్ళే. పెళ్ళని చెప్తే పరిగెత్తుకుని వచ్చేవాడిని కాదు. బొంగులొద్దు, దానికి ఇంత బిల్లు ఎందుకు? ఏం రో రంగు పడుద్ది. ఇప్పుడే అన్నతో మాట్లాడాను. మీ ముగ్గురు పెళ్లి చేయడానికి అన్న ఫిక్స్ అయ్యింది. ముగ్గురా? అవురా బాయ్, ముగ్గురే. ముగ్గురేంట్రా? కొంపతీసి మన ముగ్గురుకా? రంగు డైలాగ్ నాది. గుత్తితే గుత్తి. అన్న నిశ్రమంటున్నాడు. పద. ఇప్పైనా ఏంటది? కట్లు. చెల్లి వచ్చాకి మీరు వెళ్ళిపోండి. ఏంటన్నయ్య పిలిచావు? నీకు అన్నిటికంటే ఇష్టమైంది తెచ్చానమ్మా. చాక్లెట్స్? కాదమ్మా, టెడ్డీ బేర్? గొప్ప ప్రేమ. కుక్క పిల్ల? అలాంటిదే నీ బాయ్ ఫ్రెండ్ అమ్మా. వీడెవడు? ఇంతకీ ఇదెవరు? నువ్వు లవ్ చేసిన విని కదా. చీ, వీడిని ఎవడు లవ్ చేస్తాడు? అసలు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? నేను వీడిని కిడ్నాప్ చేయమని చెప్పలేదు. నువ్వెందుకు కిడ్నాప్ చేద్దాం అనుకున్నావు? ఇట్స్ అ లాంగ్ స్టోరీ. అసలు నువ్వెవరిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నావు? అసలు నువ్వెవరిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నావు? నేను ఇక్కడ ఎందుకున్నాను? అసలు మీరెవరిని కిడ్నాప్ చేద్దాం అనుకున్నారా? ఎందుకు తెచ్చారా నన్ను? ఎందుకు తెచ్చారు అసలు? ఫ్యాక్షన్ సినిమా చూస్తేనే యాక్షన్ 500 వేసుకునే టైప్, హారర్ సినిమా చూస్తే హాజ్మోల్ వేసుకునే క్యారెక్టర్ అన్నది. ఎందుకు తెచ్చారా నన్ను? ఎందుకు తెచ్చారు అసలు? రైమింగ్ ఉంది కదా అని టైమింగ్ లేని డైలాగ్ చెప్తే రంగు పడుద్ది. నాది ఆశ. ఆయనకు 2 వచ్చినాయి. రన్నింగ్ కామెంటరీ ఇవ్వడానికి క్రికెట్ కాదు, పేక్ ఆట. నలుగురు మెచ్చే ఆట, నలుగురిని ముంచే ఆట. చెప్పండి. గట్లనే చాల్. భరత్, బా ఏమైంది బా? కుమ్మేశారు బా, కుమ్మేశారు బా. నీకు అమ్మాయి తెలుసా? చెప్పా కదా బా, అమ్ములు. అమ్ములీనా? భరత్ ఎక్స్ప్లెనేషన్ చాలా వర్స్ట్గా ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే, ఆ రోజు శ్రీరామనవమి.
పక్క సందులో ఉన్న పంకజం థియేటర్లో రామదాస్ సినిమా చూద్దామని అంకితాని భరత్ అడిగాడు. అంకిత వద్దు, ఇంట్లో కూర్చుని దేవదాస్ చూద్దాం అంది. మాట పెరిగింది. భరత్ కాలింది. బ్రేకప్ అన్నాడు. అంకిత అడిగింది, వినలేదు. బ్రతిమాలింది, కరగలేదు. బెదిరించింది, భయపడలేదు. చివరికి ఏం చేయాలో తెలియక భరత్ని దక్కించుకోవాలనే తాపత్రయంతో సిటీలో పేరు మోసిన లంబు జంబులకి డబ్బులు ఇచ్చి కిడ్నాప్ చేయమంది. సార్ మేడం గారు జాంపకు పాడైపోయినాయి అంటే రైతు బజార్ తెమ్మన్నారు. సర్లే. ఏంటని రమ్మన్నావు? నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకున్నావా? కిడ్నాప్ చేసినట్టు తెలిసిపోయిందా? చెప్పేస్తే అయిపోద్దేమో. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నాకు తెలుసమ్మా. నీకు అన్నయ్యనమ్మా. నీ మనసులో ఏముందో ఆ మాత్రం తెలుసుకోలేనా? కన్ఫ్యూజ్. మేడం గారు అటుపోదు చిన్నకున్నాయా? అవసరమా ఇప్పుడు? ఇది అవసరమా? కంగారు పడకండి. మీ కన్ఫ్యూజన్కి నేను కంక్లూజన్ ఇస్తాను. సార్ నేను చెప్పాను, గబుక్కుని అటు తిరిగి చూడమాకండి. మీ రైట్ సైడ్గా ఒకడు నగ బ్యాగ్ వేసుకుని వెళ్తున్నాడు చూడండి, వాడే మన పెద్దమ్మాయిని. ఇష్క మూవీలో ట్రాఫిక్ సిగ్నల్ సీన్ ఏమన్నా తీసాడా? నీ బ్యాగ్ పట్టుకోరా నాయన. అలా హర్ష ఇటు తిరిగే గ్యాప్లో బ్యాగ్ చేతులు మారి కొందరి జీవితాలే మారిపోయాయి. అటేనా? బో అలసనం చేసి చాలా రోజైంది. అటే. ఓకే సార్. అడబ్బా, దానికి ఎంత బిళ్ళప్ప? నువ్వు ప్రేమించిన అబ్బాయితో నీ పెళ్లి జరగడం నీకు ఇష్టమేనా? ఇష్టమే. వాళ్ళిద్దరు పెళ్లి ఫిక్స్. అన్న మీ ఇద్దరు పెళ్లి చేయడానికి డిసైడ్ అయ్యిండు. నీకు ఇంకా చాయిస్ లేదు. అది చెప్దామని పిలిచాను. ఇంకా మీరు వెళ్ళొచ్చు. ఎరా కదలవా? సారీ సార్. అన్నయ్య, ఏంటమ్మా? నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఏయ్ దొంగ, ఏది అబ్బాయిని చూపించు. ఈ విషయం నీకు ముందే తెలుసా? నాకు తెలియకుండా అదే పని చేయదన్నయ్య. మరి అబ్బాయి మంచోడు కాకపోతే నేను ఎందుకు లవ్ చేస్తాను? ఎంత మంచోడైతే మాత్రం వాడు మంచి చాక్లెట్ పంచుకుని తింటానికి. వీడొకడు. మరి రేపొద్దున మీకు ఆయన గొడవలు అయితే? చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ఆ మాత్రం అర్థం చేసుకోలేమా? కలికాలం. వాళ్ళ ముగ్గురు పెళ్లి ఫిక్స్. ఈ ముగ్గురు పెళ్లి చేయడానికి అన్న ఫిక్స్ అయ్యింది. మీరు ఎలానమ్మా? సార్ మేడం గారు స్నానం చేస్తున్నా అని చెప్పమన్నాను. వెళ్ళరా. అవునరా, ఇవన్నీ నా చెప్పు నీకేం చెప్తుంది? ఆ కిడ్నాప్ కదా అలా ముగిసింది. ఇప్పుడు హర్ష ఎలా రియాక్ట్ అవుతాడు? అంకిత ప్రేమను ఒప్పుకుంటాడా? సంజన చాయిస్ ని తప్పంటాడా? బ్రేక్ తర్వాత చూడండి. షార్ట్ ఫిలిం లో బ్రేక్ ఏంట? అంతేనంటావా? సరే కానీ ఎలాగో సంజన శ్రీవిన్ లవ్ చేసిన మాట నిజమే కాబట్టి వాళ్ళిద్దరు పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యారు. అబ్బో, ఈ ఫ్యామిలీ పెద్ద రాడ్ ఫ్యామిలీలో ఉంది. ఏదో ఒకటి చేసి ఎస్కేప్. సార్, మీ నమ్మకంలో క్లారిటీ ఉంది కానీ నా ప్రేమలో ప్యూరిటీ లేదు, అదే మెచ్యూరిటీ లేదు. సార్, మెచ్యూరిటీ లేకుండా పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున ఏమన్నా గొడవలు అయితే ఎవరిది సార్ రెస్పాన్సిబిలిటీ? రేపు పొద్దున పెళ్ళి అయితే మీ చెల్లి వడ్డానం అడుగుతుంది, నేను కొనివ్వను. కోర్టులో కేసు, న్యూస్లో ఫ్లాష్, వడ్డానం కోసం వరకట్న వేధింపులు అని. అవన్నీ అవసరమా సార్? అయినా మీ చెల్లి ఎవరేజే సార్, పెద్ద ఫిగర్ ఏం కాదు. ఎవరినో ఒకరిని
1 hour నుంచి వెయిట్ చేస్తున్నా. ఇప్పుడా వచ్చేది? అంటే కటింగ్ చేయించుకోవడానికి వెళ్ళాను. సరే పద వెళ్దాం. సరే నువ్వు వెళ్తా ఉండు, నేను వస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకండి, శ్రీవిన్ నేనే, ఈ కథ నాదే. ఈ కిడ్నాప్లు అవి మనకు వర్క్ అయ్యారు. మరేం చేద్దాం? నా దగ్గర 4 ఆవులు ఉన్నాయి. నా దగ్గర 4 గొర్రెలు ఉన్నాయి. కాసుకుందాం పద. పద.